చైనా సాధారణంగా ప్రపంచాన్ని భయపెడుతోంది. పొరుగు దేశాలను కబళించాలని యత్నిస్తోంది. టార్గెట్ చేసుకుంటే సైన్యాన్ని, వైమానిక, నౌకాదళాలను దించుతూ భయాందోళనకు గురిచేస్తోంది. ప్రపంచంలోనే సైనిక ఆర్థిక శక్తిలో అమెరికాకు గట్టి పోటీనిస్తున్న డ్రాగన్ ను ఓ చిన్న దేశం వణికిస్తోంది. ఆ దేశం దెబ్బకు డ్రాగన్ కాళ్ల బేరానికి వచ్చింది. తాజాగా డ్రాగన్ కంట్రీ అధినేత ఆ దేశానికి వెళ్లి వివాదాలకు పరిష్కారాలను చూసుకుందామంటూ కోరారు. విస్తీర్ణంలో రాజస్థాన్ రాష్ట్రమంతా పరిమాణం ఉన్న ఆ చిన్న దేశానికి డ్రాగన్ ఎందుకు భయపడింది? ఏ దేశాధినేతను లెక్క చేయని జిన్పింగ్ స్వయంగా ఒప్పందాలకు ఎందుకు వెళ్లారు? ఇంతకు చైనా వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఆ చిన్న దేశం ఏంటి? వాట్ ది స్టోరీ? వియత్నాం అంటే చైనాకు భయం ఎందుకు? జిన్పింగ్ హనోయి పర్యటన సీక్రెట్ ఏంటి? చైనా కంపెనీలన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? వియత్నాం ఆగ్నేయాసియా దేశం. ఇది పరిమాణంలో మన దేశంలో రాజస్థాన్ రాష్ట్రం కంటే చిన్నది. 10 కోట్ల జనాభాతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఇది ఒకటి. ఇప్పుడు వియత్నాం ప్రపంచ పటంలో ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. పలు దేశాలను అయస్కాంతంలా ఆకర్షిస్తోంది. ప్రముఖ పెట్టుబడిదారులకు ఇప్పుడు గమ్యస్థానంగా మారింది. భారీ ఒప్పందాలు, పెద్ద ఎత్తున పెట్టుబడులను వియత్నాం పొందుతోంది. శాంసంగ్, ఎల్జీ, ఫాక్స్కాన్, యాపిల్ వంటి అతి పెద్ద అంతర్జాతీయ సంస్థలను తన వైపుకు తిప్పుకుంది. వియత్నాం ను ప్రపంచం గమనిస్తోంది. ప్రపంచ నాయకులు ఇప్పుడు ఈ ఆసియా దేశానికి క్యూ కడుతున్నారు. వియత్నాం రాజధాని నగరం హనోయి. సెప్టెంబర్ లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హనోయిలో పర్యటించారు. తాజాగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూడా అక్కడికి వెళ్లారు. 6 ఏళ్ల తర్వాత తొలిసారి వియత్నాం లో జిన్పింగ్ పర్యటిస్తున్నారు. చైనా అధ్యక్షుడి సందర్శన వ్యూహాత్మక, వాణిజ్యపరమైనది. చిన్న దేశం సహకారాన్ని జిన్పింగ్ కోరుకుంటున్నారు. మొదటి రోజు 37 ఒప్పందాలపై చైనా, వియత్నాం సంతకాలు చేసినట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇందులో కీలకమైనది మాత్రం రైల్ ప్రాజెక్ట్. దీన్ని హనోయి 2వ లైట్ రైల్ లైన్ ప్రాజెక్టు ఇది చైనా వాణిజ్యానికి మరింత ఊతం ఇవ్వనుంది. వియత్నాం ను చైనా దౌత్య ప్రాధాన్య దేశంగా జిన్పింగ్ పేర్కొన్నారు. ఎందుకు జిన్పింగ్ పొరుగు దేశానికి వెళ్లారు? వియత్నాం అంటే భయం ఎందుకు? నిజానికి వియత్నాం, చైనా మధ్య తరచూ ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. దక్షిణ చైనా సముద్ర జలాలపై చైనా ఘర్షణలకు దిగుతోంది. ఇప్పుడు ఇదే విషయాన్ని జిన్పింగ్ ప్రస్తావించారు. వివాదాలకు పరస్పర ప్రయోజనకరమైన పరిష్కారాలు చూసుకుందామంటూ కాళ్ల బేరానికి వచ్చారు. వాస్తవానికి చైనా అధ్యక్షుడు ఏమాత్రం తగ్గడు, కానీ వియత్నాం విషయంలో మాత్రం తల వంచాడు. ఎందుకు జిన్పింగ్ అలా చేశారు అంటే వియత్నాం ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ దేశంతో ఒకప్పుడు అమెరికా సుదీర్ఘంగా యుద్ధం చేసి ఓడిపోయింది. దశాబ్దాల తర్వాత అమెరికా అధ్యక్షుడు బైడెన్ వియత్నాంను సందర్శించారు. పలు పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నాడు. ఇదే చైనాను పునరాలోచనలో పడేసింది. దశాబ్దాల పాటు వియత్నాంను కబళించాలని చైనా యత్నించింది. కానీ బైడెన్ వచ్చి వెళ్లిన తర్వాత ఇప్పుడు జిన్పింగ్ కూడా హనోయికి చేరుకున్నారు. సహాయం చేయాలని వియత్నాంను వేడుకుంటున్నాడు. అసలు చైనాకు సాయం చేసేంత స్థాయి వియత్నాంకు ఉందా? ఎందుకు హనోయికి అంత ప్రాధాన్యం జిన్పింగ్ ఇస్తున్నాడు అంటే భౌగోళిక రాజకీయాలకు, వ్యాపారాలకు ఇప్పుడు వియత్నాం కేంద్ర బిందువుగా మారింది. వియత్నాం యూనిక్ సెల్లింగ్ పాయింట్ యుఎస్పి చాలా ఆకర్షణీయంగా ఉంది. అయితే ఓ పెట్టుబడిదారు ఎందుకు ఇప్పుడు వియత్నాంను ఎంచుకుంటాడు? కోట్ల డాలర్ల వ్యాపారాన్ని నడుపుతున్న వ్యాపారవేత్తలు ఉత్తమ పెట్టుబడులకు గమ్యస్థానం గురించి ఆరా తీస్తారు. అందులో కొన్నింటిని ఎంచుకుంటారు. అందులో ఆదర్శవంతమైన గమ్యస్థానాలు ఎంచుకుంటారు. నిజానికి చాలా వ్యాపారాలకు వేరువేరు అవసరాలు ఉంటాయి. కొన్ని అవసరాలు కామన్ గా ఉంటాయి. అలాంటి వాటిపైన వ్యాపారవేత్తలు దృష్టి సారిస్తారు. అందులో ముఖ్యమైనది అన్నింటికీ అనుకూలమైన ప్రదేశమై కనెక్టివిటీ ఎక్కువగా ఉన్నదై ఉండాలి. స్థిరమైన కార్మికుల సరఫరా, పోటీకి తగినంతగా ధరలు, రాజకీయ స్థిరత్వం, సురక్షితమైన పని వాతావరణం, ప్రోత్సాహకాలు, రాయితీలు, సింగిల్ విండో వ్యవస్థ, స్థిరమైన ప్రభుత్వం, వేగవంతమైన అనుమతులు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. చాలా మటుకు ఇవన్నీ అనుకూలంగా ఏ దేశంలోనూ ఉండవు. కానీ వియత్నాంలో 90% వ్యాపారవేత్తలు కోరుకున్న అంశాలన్నీ ఉంటాయి. అంతేకాకుండా వియత్నాం కనెక్టివిటీ బాగుంటుంది. పైగా వ్యూహాత్మకమైన ప్రాంతంలో ఆ దేశం ఉంది. సింపుల్ గా చెప్పాలంటే అంతర్జాతీయ వాణిజ్యానికి వియత్నాం కూడలిలా ఉంది. ఇక్కడి నుంచే వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 55 మార్కెట్లను ఇక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు. 15 G20 దేశాలతో కూడా కనెక్టివిటీ ఉంది. అంతేకాకుండా వియత్నాంలో మంచి మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఒక అంచనా ప్రకారం వియత్నాంలో 300 కంటే ఎక్కువ ఓడరేవులు, 20 కంటే ఎక్కువ విమానాశ్రయాలు ఉన్నాయి. అదృష్టవశాత్తు వియత్నాంకు చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలతో పాటు ప్రధాన ఆర్థిక వ్యవస్థలు, మార్కెట్లకు సులభంగా యాక్సెస్ ఉంది. దక్షిణ చైనా సముద్రం నుంచి పెసిఫిక్, హిందూ మహాసముద్రం వరకు వ్యాపార కనెక్టివిటీ ఉంది. లేబర్ గురించిన మాట ఏమిటి అంటే వియత్నాంలో కార్మికులు విస్తృతంగా అందుబాటులో ఉన్నారు. తక్కువ ధరకే కార్మికులు లభిస్తారు. వియత్నాంలో కార్మికులకు గంటకు కేవలం $3 మాత్రమే చెల్లిస్తారు.
కానీ అందుకు భిన్నంగా చైనాలో గంటకు $6.5 కార్మికులు వసూలు చేస్తారు. అంటే కార్మికుల వేతనంలో వియత్నాం కంటే చైనాలో రెట్టింపు అన్నమాట. దానికి తోడు వియత్నాంలో రాజకీయ స్థిరత్వం ఉంది. 2020లో వియత్నాం పెట్టుబడుల వాతావరణంపై అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ఓ అంచనా వేసింది. వియత్నాంలో రాజకీయ భద్రతా వాతావరణం స్థిరంగా ఉన్నట్టు వెల్లడించింది. నిరసనలు, పౌరుల అశాంతి వంటి ఘటనలు అరుదుగా జరుగుతాయి. వాస్తవికతకు వ్యతిరేకంగా అప్పుడప్పుడు ప్రదర్శనలు ఉన్నప్పటికీ సామాజిక, పర్యావరణ, రాజకీయంగా ప్రశాంతంగా ఉన్నట్టు స్టేట్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. బ్రిటిష్ ప్రభుత్వం కూడా వియత్నాంపై 2021లో ఓ అంచనా వేసింది. ఆగ్నేయాసియాలో అత్యంత రాజకీయ సుస్థిరమైన దేశాల్లో వియత్నాం ఒకటని నిర్ధారించింది. చైనాలాగే వియత్నాం కూడా ఏకపార్టీ దేశం. ఇక్కడ కూడా కమ్యూనిస్టులు పాలిస్తున్నారు. కానీ చైనా కంటే వియత్నాం చాలా భిన్నమైనది. ఈ దేశంలో కమ్యూనిస్టులకు విధానపరమైన ఒడిదుడుకులేమీ లేవు. బీజింగ్ పై జీవితకాలం పట్టు సాధించడానికి జిన్పింగ్ ఇష్టపడుతున్నారు. కానీ వియత్నాంలో వృద్ధిపైనే దృష్టి కేంద్రీకరించారు. అక్కడి నాయకుల కంటే ఆ దేశానికి చెందిన గణాంకాలే ఎక్కువగా మాట్లాడుతాయి. వియత్నాంపై జపనీస్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఇటీవల ఓ అధ్యయనం చేసింది. చైనాలో తీవ్రమైన పరిస్థితుల కారణంగా ఆ దేశాన్ని 56 కంపెనీలు ఖాళీ చేశాయి. అయితే ఆ కంపెనీలు ఏ దేశాలకు వెళ్లాయి అంటే అత్యధికంగా 26 కంపెనీలు వియత్నాం కు వెళ్లాయి. మిగిలిన కంపెనీల సంగతి ఏంటి? ఏ దేశాలకు ఆయా కంపెనీలు తరలి వెళ్లాయి అంటే మిగిలిన వాటిలో 2 ఇండోనేషియాకు, 3 భారత్ కు, 8 థాయిలాండ్ కు, 11 తైవాన్ కు వెళ్లాయి. దీంతో మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే చైనా కంపెనీలు వియత్నాం కు తరలిపోతున్నాయి. ఈ ఏడాది 2023లో మొదటి 50 రోజుల్లో చైనీస్ సరఫరాదారులు వియత్నాంలో 45 ప్రాజెక్టులు ప్రారంభించారు. అవన్నీ అనేక రకాల వస్తువుల తయారీ కంపెనీలు. సౌర ఫలకాల నుంచి ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్, గృహోపకరణాల వరకు అన్నింటినీ తయారు చేస్తారు. అంతేకాదు ఇక్కడ విదేశీ పెట్టుబడుల బూమ్ పెరిగింది. అయితే 2023లో వియత్నాంలో పెట్టుబడులు ఏ మేరకు పెట్టారు? 2023లో పెట్టుబడిదారులు వియత్నాంలో $2,500 కోట్ల విలువైన FDIలను కొనుగోలు చేశారు. గత ఏడాది కంటే ఇది దాదాపు 15% అధికం. ఒక అక్టోబర్ నెలలోనే ఏకంగా $530 కోట్ల పెట్టుబడులను వియత్నాం రాబట్టింది. ఇప్పుడు హనోయి సగటు నెలవారీ పెట్టుబడులు 220 కోట్లకు చేరాయి. ప్రస్తుతం ఆర్థికాభివృద్ధికి వియత్నాం హైవేలో ఉంది. గత ఏడాది వియత్నాం 8% వృద్ధి రేటు సాధించింది. ఆసియాలో అత్యధికంగా వృద్ధిని సాధించిన, ప్రపంచంలో రిస్కులు లేని దేశంగా వియత్నాం గుర్తింపు పొందుతోంది. పెట్టుబడులన్నీ వియత్నాం వైపు తిరుగుతున్నాయి. దీంతో చైనాలో ఆందోళన మొదలైంది. అంతేకాదు కొత్త ఆసియా పులిగా వియత్నాం మారుతోంది.